ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. జనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు. నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నదిలే. నారాయణ నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన పిచ్చాయన తిందువుగా నువ్వురా. నారాయణ నారాయణ తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే, రా కూర్చో. ఆ నామమే నాకు ఆహారం నాయన. మీరు కానివ్వండి. నారాయణ కోపిచ్చోడు. నారాయణ నారాయణ 5-6 రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. ఆత్మానందం కలిగించే మాటన్నావు నాయన. ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా ఇది తీసుకో. ఇదిగో ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను, విను. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలివి. నారదా, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయనా, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి. పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. సత్యం త్వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ. పసిడి బొమ్మలు, ప్రసాదాలు, మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరు ఆరగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడలు, వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు, దవడలు. అబ్బో, నొచ్చు. ఆహా, లడ్లు. వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యం. సరసభామలు వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. మీ అధరసుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి, పోతే పోతుందా?
ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి మీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనస్సుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లే కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకొని దారిలో పడచ్చు. ఇలా తిను. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటే. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారం హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా.
అమ్మా 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 అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. ఏంది ఆ చెవి కోసం మేకల మాదిరి యా 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 అని వరలతా ఉంటారు. గోవిందా అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? గుండు పగల కొడితే మాత్రం తప్పే ఉందా? ఇదొకటి ఇదొకటి అమ్మ పక్క తప్పుకోండి. గొర్రెల మంది వస్తా ఉండవు. అయ్యా ఈ చెత్త చెదాన్ని బయటికి దూరేసి మన చిత్తూరు సినిమాకి పెద్ద ఆరు తిప్పించు. జరుగు. దర్శనం బాగైనదా? దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా. అట్నా దొంగ సచ్చినోడా, ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపించలేదే? పంపుతా రేపు పోతున్నాడు. మన ప్రసాదాల్లో జీడిపప్పు, దాచ, పచ్చకరుపు, యాలకులుంట్లా 5 బస్తాలు సగానికి సగం చేసి నా చిన్నమిటికి పంపు. ఏంద్రా సూపు పెత్తినాయాలకి చూడటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించినాను కదా, నీ దర్శనాన్ని నేను ఎప్పుడు రాను? పొద్దుపోకముందే వచ్చే, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేను. నువ్వు దర్శనానికి ఏలైపోయినదే, లోపల బయటికి గెట్టేసి తలుపేసండి. వేసేయండి. అదేమిటి దర్శనానికి అంటే వేడ ఉంది కదా, అప్పుడే తలుపులేసేస్తున్నారు. దర్శనానికి ఏలుందా? అట్నా అని సామితో చెప్పినాడా? ఎలవే సామె, ఎలాడే 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 పోండి. మీరు భక్తులు కాదు, బర్రి కొట్టి ఏమిటప్పుడే సింహద్వారం మూసారు? నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తం, నా ఇట్టం వచ్చినప్పుడు తిరుగుతా. అడగడానికి నువ్వేవుడివే? ఒక భక్తుణ్ణి. ఇట్టాడి భక్తులు చాలా మంది చూసాం. పోయి రేపురా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. రండిరా, తలుపులేసేయండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోనివ్వమా? ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నన్ను చేసుకోనివ్వండి. ఓం గోవిందాయ నమః. చూసావుగా దేవి, ప్రసాదాలు కొంగున మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనావా? ఒరే ఢమాలో ఓ, ఏరా ఢిమేలో ఓ, ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా? పసుపు రాసుకుంటారా? మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు? అదే అర్థం కావడం లేదు. భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది, బావ మాత్రం రాలేదు. బావ రావాలనేగా వ్రతం పట్టి ఈ సుభద్రా కళ్యాణం రచన చేస్తున్నాను. ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది. అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇది వినేసి, తొలి తెలుగు కవయత్రి, ఎంత మంచి కావ్యం రాశావు, నీకేం కావాలో కోరుకో అంటాడు. ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను. బావ సరే అనేస్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు. అంతేగా? ఒరే ఢమాలో, ఏరా ఢిమేలో, పాపం వాళ్ళు వాళ్ళ బావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. మనం పొరపాటున ఏదో పిచ్చివాగుడు వాగేశాం. తీసుకోవదనా? వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి
నెలల తరబడి అలా గుమ్మం కేసు చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. తీరా వాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా. ఉండాలి కదా. ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే. తీసుకో బావా. అత్తయ్య, మావయ్య, బావొచ్చాడు. రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? సమయానికి ఫోన్ చేస్తున్నాడు. మరి మా కల్లోకి రావడం లేదేమిటి? మేం కూడా అదే అడిగాం. అసలు మా అమ్మా నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావ. బావా, ఆ మందు ఎలా తాగేసా, మందు తాగేసా. ఈ రాత్రికి బాగా నిద్రపోతావు. మరి నిద్రపోతే వాడు తప్పకుండా కళ్ళకు వస్తాడు కదా. వస్తాడు. ఏమండి, పదండి వెళ్ళి నిద్రపోదా. పదండి. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకొని దారిలో పడచ్చు. ఇలా తిను. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటే. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు, హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా.
మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా. అమ్మా 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 అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమైన మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. ఏంది ఆ చెవి కోసం మేకల మాదిరి యా 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 అని వరలతా ఉన్నారు. గోవిందా అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? గుండు మగలు కొడితే మాత్రం తప్పే ఉందా? ఇదొకటి ఇదొకటి. అమ్మ పక్క తప్పుకోండి. గొర్రెల మంతా వస్తావు. అయ్యా ఈ చెత్త చెదాన్ని బయటికి దూరేసి మన చిత్తూరు సినిమాకి పెద్ద ఆర తిప్పించు. జరుగు. ఏందే దర్శనం బాగైనదా? దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా. అట్నా దొంగ సచ్చినోడా. ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపించలేదే? పంపుతా. రేపు పోతున్నాడు మన ప్రసాదాల్లో జీడిపప్పు దాచ పచ్చకరుపు యాలకులుండ్లా 5 బస్తాలు సగానికి సగం చేసి నా చిన్నమిటికి పంపు. ఏంద్రా సూపు పెతినాయాలకి చూడటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించినాను కదా, నీ దర్శనాన్ని నేను ఎప్పుడు పొద్దుపోక ముందే వచ్చే, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేను. నువ్వు దర్శనానికి ఏలైపోయినదే, లోపల బయటికి గెట్టేసి తలుపేసండి. వేసేయండి. అదేమిటి దర్శనానికి అంటే వేడ ఉంది కదా, అప్పుడే తలుపులేసేస్తున్నారు. దర్శనానికి ఏలుందా అట్నా అని స్వామితో చెప్పినాడా? ఎలవే స్వామి, ఎలాండే 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 పోండి. మీరు భక్తులు కాదు, బర్రి కొట్టే. ఏమిటప్పుడే సింహద్వారం మూసారు? నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తం, నా ఇట్టం వచ్చినప్పుడు తిరుగుతా. అడగడానికి నువ్వేవుడివే? ఒక భక్తుణ్ణి. ఎట్టాడి భక్తులు చాలా మంది చూసాం. పోయి రేపురా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. రండిరా, తలుపులేసండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోనివ్వమా? ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నన్ను చేసుకోనివ్వండి. ఓం గోవిందాయ నమః. చూసావుగా దేవి, ప్రసాదాలు కొంగున మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనావా? ఒరే ఢమాలో ఓ, ఏరా ఢిమేలో ఓ. ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా? పసుపు రాసుకుంటారా? మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు? అదే అర్థం కావడం లేదు. భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది, బావ మాత్రం రాలేదు. బావ రావాలనేగా వ్రతం పట్టి ఈ సుభద్రా కళ్యాణం రచన చేస్తున్నాను. ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది. అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇది వినేసి, తొలి తెలుగు కవయత్రి, ఎంత మంచి కావ్యం రాశావు, నీకేం కావాలో కోరుకో అంటాడు.
ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను. బావ సరే అనేస్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు. అంతేగా? ఒరే ఢమాలు, ఏరా ఢిమేలు, పాపం వాళ్ళు వాళ్ళ బావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. మనం పొరపాటున ఏదో పిచ్చివాగుడు వాగేశాం. తీసుకోవదనా? వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలల తరబడి అలా గుమ్మం కేసి చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. తీరా వాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా. ఉండాలి కదా. ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే. తీసుకో బావా. అత్తయ్య, మావయ్య, బావొచ్చాడు. రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? సమయానికి ఫోన్ చేస్తున్నాడా? మరి మా కల్లోకి రావడం లేదేమిటి? మేం కూడా అదే అడిగాం. అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావ. బావా, ఆ మందు ఎలా? తాగేసా, మందు తాగేసా. ఈ రాత్రికి బాగా నిద్రపోతాం. మరి నిద్రపోతే వాడు తప్పకుండా కల్లోకి వస్తాడు కదా. వస్తాడు. ఏమండి, పదండి వెళ్ళి నిద్రపోదాం.